మనిషి గ్రద్దలా ఉండాలి. గ్రద్ద అంతే గరుత్మంతుడు, ఏదో చిన్న చిన్న పిట్టల్లా ఉండదు, కాకుల్లాగానో పావురాల్లా కాదు. మనం బతకాల్సిన గ్రద్దలా బతకాలి. కష్టాలను ఎలా దాటుకోవాలంటే అంటే గ్రద్దని చూసావా పొద్దునే అన్నాడు. గ్రద్ద ఏం చేస్తున్నారు, వాన కురుస్తుంటే మిగిలిన పక్షులన్నీ ఆ వానలో చెట్ల దగ్గరికి వెళ్ళిపోతే గోళ్ళల్లో దాక్కుంటాయి. గ్రద్ద అలా దాక్కోదు, వాన కురిపించే మబ్బు ఎక్కడుందో చూసుకుని ఆ మబ్బు పైకి ఎడుతుంది. అది గ్రద్ద అంటే, పౌరుషం అంటే. నువ్వు నన్నేం చేస్తావు, నీకు పైకి నేను వెళ్ళా. అది జీవితం. గ్రద్దలా బతకాలి, గరుత్మంతుడిలా బతకాలి అంటే విష్ణు భక్తి ఉండాలి. లేకుండా ఎలాగా? గరుత్మంతుడిగా శక్తి ఎక్కడ వచ్చింది? విష్ణువు నుంచి వచ్చింది. నందీశ్వరుడిగా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడి నుంచి వచ్చింది. అంటే గ్రద్దలా బతకాలంటే అర్థం గ్రద్ద పొద్దున ఈ మబ్బు మానవచరంలో ముఖ్యంగా అది కింద చోటు ఏదో చెట్టు మీద తలదాచుకుందామని హీనంగా ఆలోచన చిన్నపిల్లలు చిలకలను పావురాలు చేసే పని అది నేను చేయడం ఏంటి? ఆ పని బాగా భగవంతుడు నాకు పెద్ద రెక్కల చోటు ఎలా అనుకుంటూ మబ్బు పైకి ఎగురుతుంది విమానంలాగా. అందుకే గరుడ ఎయిర్లైన్స్ని పెడతారు ఎక్కడైనా, అంతేకాని చిలక ఎయిర్లైన్స్, పావురం ఎయిర్లైన్స్, కాకి ఎయిర్లైన్స్ని పెట్టరు. పెడితే ఎవడో ఎక్కడో. గరుడ ఎయిర్లైన్స్ ఎవరు పెట్టారో తెలుసా? మన వాళ్ళు కాదండి, ఇండోనేషియా వాళ్ళ ఎయిర్లైన్స్. ఇప్పటికీ గరుడ ఎయిర్లైన్స్ అమ్మ. వాళ్ళ హిందూ సంస్కృతి, వాళ్ళు ముస్లింలు. వాళ్ళ పార్లమెంట్లో మన కర్ణుడు బొమ్మ ఉంది, శ్రీకృష్ణుడు బొమ్మ ఉంది, దుర్యోధనుడు బొమ్మ ఉంది వాళ్ళ పార్లమెంట్లో, ఇండోనేషియా పార్లమెంట్లో. వాళ్ళు ముస్లింలు. వాళ్ళ ఎయిర్లైన్స్ గరుడ ఎయిర్లైన్స్. మీకు ఇవన్నీ ఎలా వచ్చాయంటే మా మతం ముస్లిం మతం అండి, మా జాతి హిందూ జాతి అని చెప్పారమ్మ వాళ్ళు.